భరద్వాజ్ గారు, సలార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూస్తున్నాం. 5 రోజులైంది. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? వాళ్ళైతే అఫీషియల్గా 580 నుంచి 600 కోట్ల వరకు రిలీజ్ చేశారు. ఈ కలెక్షన్ సునామీ ఎప్పటి వరకు అవకాశం ఉంది? ఎలాంటి రిజల్ట్ ఫైనల్గా వస్తుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి సలార్ విషయంలో, కలెక్షన్ విషయంలో? అంటే వాళ్ళు చెప్పింది 800 కోట్లు వస్తే సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది అని. వాళ్ళ టార్గెట్ 800తో బరిలోకి 800. ఓకే. అయితే 700 నుంచి 750 వరకు గ్యారంటీగా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జనవరి 1st వీక్ వరకే అవకాశం ఉంది దీనికి. జనవరి 1 నాటికే కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. తెలుగులో 2 సినిమాలు వస్తున్నాయి. బయట ఇప్పుడు ఇతర మార్కెట్లలో కూడా రెడీగా ఉన్నాయి సినిమాలు. అవును. కాబట్టి ఇది 750 వరకు వెళ్ళటమే చాలా గొప్ప విషయం. తెలంగాణకు సంబంధించి 50 వచ్చేసినాయని చెప్తున్నారు. నైజాంలో 50 వచ్చినాయని చెప్తున్నారు నైజాం వరకు. కానీ ఇంకా రావాల్సింది ఉంది. ఇంకొక 20 కోట్లు వస్తే గానీ బ్రేక్ ఈవెన్ అయినట్టు కాదు, వీళ్ళు బయటపడినట్టు కాదు. అంటే ఇలాగే అన్ని చోట్ల ఉంది పరిస్థితి. ఓకే. అంటే ఇది సీరియస్ గా చాలా పెద్ద హిట్ అయి ఉంటే ఇంకొక లెవెల్లో ఉండుండేది. కలెక్షన్స్ ఎందుకు తగ్గుతున్నాయి అంటే కేవలం అభిమానులు మాత్రమే రిపీట్ వెళ్తున్నారు. సాధారణ ప్రేక్షకుడు ఒకసారి చూస్తున్నాడు, చూసి బయటకు వచ్చేస్తున్నారు తప్ప స్ప్రెడ్ అవ్వట్లా. రిపీట్ ఆడియన్స్ లేరు సినిమాకి. ఓకే. ఎందుకు లేరు రిపీట్ ఆడియన్స్ అంటే కంటెంట్ ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ కాలా, కనెక్ట్ అయ్యేలాగా ఆయన చిత్రీకరణ జరపలేదు. ఓకే. ప్రశాంత్ నీల్ టేకింగ్కి సంబంధించిన సమస్య అది. అంటే థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగితే సినిమా మీద ఎంత తక్కువ డబ్బులు పెట్టినా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది అనడానికి మనకి రీసెంట్ టైంలో ఒక అద్భుతమైన ఉదాహరణ కాశ్మీర్ ఫైల్స్. అది చాలా దుర్మార్గమైన కంటెంటే అయినప్పటికీ, ఈవెన్ కేరళ స్టోరీ కూడా చాలా తక్కువ డబ్బులతో ఎక్కువ ఇంపాక్ట్, థియేటర్లను ఎమోషనలైజ్ చేయటం మాత్రమే కాదు, ప్రేక్షకులు కథతో లీనమైపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే ఆలోచనలతో ట్రావెల్ అయ్యే పరిస్థితి కల్పించారు వాళ్ళు. ఆ లెవెల్లో గనక ఈ సినిమాలో డ్రామా నడిపుంటే, డ్రామా ఉంది, కేజీఎఫ్లో లేనిది ఇందులో ఉన్నది డ్రామానే. ఆ డ్రామాని గనక ఎమోషనల్గా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే లెవెల్లో చిత్రీకరణ జరిపుంటే డెఫినెట్గా ఈ సినిమా బాహుబలి కొట్టేసేది. 1500 కోట్లు కొట్టేయటం పెద్ద కష్టమేం కాదు. అయితే అది లేకపోవడం వలన ఈ సినిమా కేవలం ప్రభాస్ భుజాల మీద నడుస్తోంది. ప్రభాస్ భుజాల మీద, అలాగే ప్రశాంత్ నీలు ప్రభాసు కలిస్తే ఎలా ఉంటుంది అని చూడాలనేటువంటి క్యూరియాసిటీ మీద, ఈ రెండిటి మీద ప్రయాణం మొదలెట్టి ఓకే అలాగే నడుస్తోంది సినిమా. అంతకు మించి వెళ్ళకపోవడానికి కారణం ఇదే. ఓకే. ప్రశాంత్ నీలు భవిష్యత్తులో ఈ జాగ్రత్త తీసుకోవాలంటే కేజీఎఫ్ నుంచి ఈ సినిమాకి ఒక లెవెల్ పెరిగాడు ఆయన. వసూళ్ల పరంగా పెరగలేదు, వసూళ్ల పరంగా అది కేజీఎఫ్ కంటే తక్కువే కలెక్ట్ చేయొచ్చు కాక, కానీ కంటెంట్ పరంగా ఇంప్రూవైజ్ అయ్యాడు ఆయన. అయితే ఇప్పుడు థియేటర్ని ఎమోషనలైజ్ చేయటం ఎలా అనే దాని మీద కసరత్తు చేయగలిగితే పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి డైరెక్టర్ దొరికినట్టుగా అవుతుంది. ఓకే. లేకపోతే సెకండ్ పార్ట్ పరిస్థితి ఏమిటి అని ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళందరూ కూడా సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చి వదిలేసాడు అని చెప్పేసి, అవును, సెకండ్ పార్ట్కి పరిచయ కార్యక్రమమే జరిగింది ప్రస్తుతానికి, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా కాదని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంటే ఒక మంచి హుక్ ఇచ్చి వదిలాడు. అంటే ఇందులో అద్భుతమైనటువంటి స్నేహాన్ని చూపించాడు. అయితే ఈ స్నేహం వెనకాల ఏవైనా కుట్ర కోణాలు ఉన్నాయా, అది పృథ్వీరాజ్ క్యారెక్టర్కి ఉందా, లేకపోతే ఇతనికి కూడా తెలిసి జరిగిందా, ఈ స్నేహం వెనకాల ఉన్న కుట్ర కోణాల గురించి సెకండ్ పార్ట్లో ఆయన ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. అది కొంత క్యూరియాసిటీ కలిగించే అంశమే. అలాగే గతంలో ఇతని వంశానికి, అలాగే జగపతి బాబు రిప్రజెంట్ చేస్తున్నటువంటి వంశానికి మధ్య కూడా స్నేహ సంబంధాలు ఉండేవి, అవి చెడిపోయినాయి. దాంతోపాటు ఇప్పుడు రిలేషన్స్, వాటిని కలిపి ఒక కథ అల్లబోతున్నాడు అనేది వినిపిస్తున్న మాట. ఈ రెండింటిని కంపేర్ చేస్తే 4 స్నేహాలు ఉంటాయి మొత్తం. ఈ 4 స్నేహాలు, అలాగే 2 విద్రోహాలు.
దీని మీద డ్రామా నడపాలి. ఇప్పుడు అది కూడా ఎమోషనల్గా నడిపితే కనెక్ట్ అవుతుంది, లేకపోతే ఇదే రిజల్ట్ వస్తుంది. అదేలేండి. ఇదే పద్ధతిలో పెడితే మాత్రం దీన్ని కంటే కూడా తగ్గచ్చు. 29 వచ్చే సినిమాలు ఉన్నాయి కొన్ని, మన తెలుగులో 4 సినిమాలు వస్తున్నాయి, 29 ఏదో సినిమాలు ఉన్నాయి. అవును, కళ్యాణ్ రామ్ డెవిల్ ఒకటి ఉంది, దాని తర్వాత ఇంకో సినిమా ఉంది, ఇట్లా బబుల్ గమ్ ఉంది, వినీత కుమారుడి సినిమా ఉంది, నౌకరీ. వీటి ఎఫెక్ట్ సలారు కలెక్షన్స్ థియేటర్స్ అయితే తక్కువ అయిపోతాయి కదా, స్క్రీన్స్ తగ్గుతాయి. అదే నేను ఇందాక అంది, జనవరి 1 నాటికే దీని స్క్రీన్ షేరింగ్ తగ్గుతుంది. ఈ తగ్గుదల కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా. అలాగే రిపీట్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ రిపీట్ వెళ్ళట్లా సినిమాకి, ఇది డ్రాబ్యాక్. అంటే ఇంకోటి కూడా చెప్పుకోవచ్చేమో, ఎందుకంటే ఇది ఏ సర్టిఫికేట్ సినిమా కదా, చాలా థియేటర్ల దగ్గర మనం పిల్లల్ని తీసుకెళ్లి పేరెంట్స్ గొడవ పడ్డ సందర్భాలు వీడియోస్ చూసాము. ఉన్నాయి జరిగింది, వీడియోస్ చూసాము. ఆ సందర్భాలు కూడా కొన్ని. అవును, దానితో పాటు ధరల పెంచుకోవటానికి సంబంధించి ప్రభుత్వాలతో వీళ్ళు మాట్లాడినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ఇచ్చినటువంటి మార్జిన్ 40 రూపాయల వరకే. RRRతో పోలిస్తే చాలా తక్కువ. అందువలన కూడా ఫిగర్స్ కనబడటం లేదు అనే విమర్శ వినిపిస్తోంది డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి. ఇది ఒక కోణం ఉంది కలెక్షన్స్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కలెక్షన్స్ మీద. ఈ ప్రభావాలన్నిటి వలన ఇది ఇలా నడుస్తోంది. నిజానికి కంటెంట్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండుంటే ఇవన్నీ కూడా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయేది సినిమా, ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. రెండోది, తను షారూఖ్ ఖాన్తో తలబడ్డాడు ఈసారి. ప్రశాంత్ నీల్కి కొత్త కాదు, KGF రిలీజ్ అయినప్పుడు కూడా ఒక షారూఖ్ ఖాన్ సినిమా ఉంది మార్కెట్లో. KGF ప్రభావం వలన ఆ సినిమా పక్కకి తప్పుకుంది. ఇప్పుడు మరొకసారి అదే పని జరిగింది. సలార్ సినిమాతో దుంకీ సినిమాని పక్కకి నెట్టాడు. హిరానీ లాంటి, అంటే చాలా ముద్ర వేసినటువంటి డైరెక్టర్ సినిమా అయినప్పటికీ కూడా అదే దాన్ని పక్కకి నెట్టేసి ముందుకెళ్ళిపోయింది సినిమా సలార్. ఇది ఒక విజయం. బాలీవుడ్ మొదటి నుంచి కూడా క్రిటికల్గా ఉంటుంది ప్రభాస్ విషయంలోనూ, అలాగే సౌత్ ఇండియా నుంచి వస్తున్న డైరెక్టర్ల పట్ల. సౌత్ ఇండియా సినిమాలు ఎక్కడ కాంకర్ చేస్తున్నాయి హిందీ మార్కెట్ని అనే విషయంలో చాలా క్రిటికల్ అబ్జర్వేషన్ ఉంది వాళ్ళ వైపు నుంచి. ఆ అబ్జర్వేషన్ని మరింత పెంచింది ఈ సినిమా ఒక రకంగా. దుంకీని పక్కకి నెట్టడం ద్వారా మరొకసారి వాళ్ళ దృష్టిలోకి వెళ్ళారు వీళ్ళు. కాబట్టి రాడార్లు పనిచేస్తున్నాయి. ప్రభాస్ కెరియర్ ఏమిటి, అలాగే ప్రశాంత్ నీల్ ఏమిటి, వీళ్ళ భవిష్యత్తు కార్యక్రమాలు ఏమిటి అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి అక్కడ. అంటే మార్కెట్ అడ్డుగోడలు పగిలిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి లోకల్ మార్కెట్ల కోసం వస్తున్నారు, వీళ్ళు పైకి ఎగబాగుతున్నారు. హాలీవుడ్ నుంచి నడుస్తోంది ఇది. అందుకని సీరియస్గా కనబట్టలేదు. కానీ నిజానికి బాహుబలి టైంలో వినిపించినంత వ్యతిరేకత కనబట్టలే. ఇప్పుడు కలుపుకు వెళ్లే ధోరణిలోనే కనిపిస్తున్నారు. కానీ అబ్జర్వేషన్ ఉంది, ఏముంటోంది వీళ్ళ సినిమాల్లో, ఎందుకు కనెక్ట్ అవుతున్నారు జనాలు అనే దాని మీద మాత్రం క్రిటికల్ అబ్జర్వేషన్ నడుస్తోంది. అది ఆ మేరకు అదొక విజయం సాధించారు వీళ్ళు సలార్తో. రెవెన్యూ పరంగా మాత్రం ఇది యానిమల్ కంటే తక్కువే వస్తుంది, యానిమల్ కంటే తక్కువే కలెక్ట్ చేస్తుంది అని అనిపిస్తున్న పరిస్థితి. ఇది మ్యాక్సిమం ఆ 800 వరకే రీచ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని రీచ్ అయ్యి ఆగిపోతుంది, అంతకు మించి అవకాశం లేదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే 700 నుంచి 750 మధ్య ఆగుతుంది అనుకుంటున్నాను.